నాకు తెలియక అడుగుతాను. మన తెలంగాణ గాని, ఆంధ్రాలో గాని విలేజ్ స్టోరీలు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ పాలిటిక్స్ రిలేటెడ్ గానే ఉంటాయి. అంటే విలేజ్ లో పాలిటిక్స్ తప్ప మిగతా ఏమి ఉండవా? అంటే మిగతా ఏమి కనిపించవా? రంగస్థలం తీసుకున్నా, పుష్ప తీసుకున్నా, అంటే చాలా మూవీస్ కూడా విలేజ్ సెటప్ తీసుకుంటే దాదాపు పాలిటిక్స్ మీదనే రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా సేమ్ పాలిటిక్స్ మీదనే రన్ అవుతూ ఉంటుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు కాబట్టి గోదావరి జిల్లాలో మూవీ అయితే సెట్ అయితే చేశారు. అండ్ సెట్ చేశారు, బానే ఉంది. అక్కడ విశ్వసేన గ్రోత్ అయితే మూవీలో అయితే చూపిస్తుంటారు. కాన్సెప్ట్ నచ్చలేదు, ట్రైలర్ చూసినప్పుడే నచ్చలేదు, ఇక్కడ కూడా నాకు నచ్చలేదు. ఓకే, నచ్చకపోయినా పర్లేదు, మూవీ బాగుంటుంది అని చెప్పి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ మూవీ ఓపెన్ చేసిన విధానం చూసుకుంటే నాకు పుష్ప అయితే గుర్తొచ్చింది. పుష్పలో మనం చూసుకుంటే హీరోని అయితే చాలా తక్కువ, అంటే ఏమి లేనోడుగా చూపించి ఎంత ఎదగడానికి కోసం ఎలాంటి పనులైనా చేయడానికి అయితే రెడీగా ఉంటాడు. ఇక్కడ కూడా మన హీరో కూడా అదే రేంజ్ లో అదే కసితో ఉంటాడు. ఓపెన్ చేసిన ఎమ్మన్నే దొంగతనాలు చేయడం, అండ్ దొంగతనాలు చేసిన దాని తర్వాత పెద్ద పెద్దగా ఎదగడానికి కోసం ప్లాన్స్ చేయడం, అన్ని బాగానే ఉన్నాయి. సేమ్ పుష్ప గుర్తైతే వచ్చింది ఇక్కడ మొదటి సీన్ వరకు. అండ్ ఆ తర్వాత ఓకే ఈ సీన్లన్నీ వెళ్తున్నాయి, ఎక్కడైనా బోర్ కొడుతుందా అంటే మాత్రం బోర్ అయితే కొట్టదు, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. చాలా సీన్లు అయితే కామెడీ వేలో ప్రజెంట్ చేశారు కాబట్టి బోర్ అయితే కొట్టలేదు. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ లో విశ్వసేన రత్నాకర్ అయితే క్యారెక్టర్ అయితే ప్లే చేస్తాడు. ఆ క్యారెక్టర్ కు ఉన్న గోల్స్ ఏంటంటే ఎంత సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, మన అవసరం ఉంటే మనం తగ్గే అవకాశం ఉంటే తగ్గాలి. మన త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగ్సే, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేవాడు మనిషి అనేది డైలాగ్ ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా విశ్వసేన గారు ప్రతి సీన్ లో కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేస్తాడు, కాలు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మూవీలో దాని తర్వాత తను ఎదిగే సీన్లు చాలా సిల్లీగా అయితే ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్, తను వచ్చేసి అయితే ఒక ఎమ్మెల్యేని అయితే కిడ్నాప్ తను ఎదగడానికి కోసం అని చెప్పి ఒక ఎమ్మెల్యేని అయితే యూజ్ అయితే చేసుకుంటాడు. ఆ ఎమ్మెల్యేని యూజ్ చేసుకునే ప్రాసెస్ లో తనకి కిడ్నాప్ చేసి తన దగ్గరనే 5 కోట్లు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసేసి తన కొట్టి తన దగ్గర నుంచి 5 కోట్లు ఎట్లా సంపత్తి తీసుకుంటాడు. అన్ని తీసుకున్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం అనేది అయితే నాకైతే చాలా సిల్లీ పాయింట్ అనిపించింది. మరి లంకలు ఆ విధంగా ఉంటాయా గోదావరి జిల్లాలో? ఒక ఎమ్మెల్యేని అంత ఈజీగా కిడ్నాప్ చేసేసి డబ్బులు అయితే వసూలు చేసుకోవచ్చు. నాకైతే అక్కడైతే నచ్చలేదు. స్టోరీ ఎక్కడ కూడా ఈ తన గోల్ గానీ తన ఆశయం గానీ ఏది చూపించరు. ఒకదాని తర్వాత ఒక సీన్ ఎదుగుతూనే ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ వచ్చేసరికి అయితే మంచి ఇంటర్వెల్ బ్లాక్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ కొంచెం లవ్ ట్రాక్ అయితే బాగానే ఉంది. అండ్ ముఖ్యంగా అంజలితో అయితే ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే చేశారు. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఒక మూవీ. అండ్ తర్వాత నేహా శెట్టి హీరోయిన్తో ఉన్న లవ్ ట్రాక్ కూడా చాలా సిల్లీగా, చాలా కన్వీనియంట్ గా అయితే అయిపోయింది అనుకోవాలి. బట్ మూవీ మాస్ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా నాకైతే నచ్చింది సెకండ్ హాఫ్. బట్ కొంతమందికి నచ్చదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మనం మెయిన్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ ఎదిగిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, తను పిల్లలు పుట్టిన తర్వాత తను తగ్గడం చెప్పాక స్టార్టింగ్ లోనే తను ఎంతవరకైనా తగ్గడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా తగ్గే దగ్గర తగ్గిపోతాడు. అలాగే తన ఫ్యామిలీ పిల్లలు వచ్చేసరికి తనైతే తగ్గుతాడు వేరే రాజకీయ నాయకుల దగ్గర నుంచి. సో తను తగ్గే ప్రాసెస్ మనకు చాలా నీరసంగా అనిపిస్తుంది, చాలా డ్రాగ్ అనిపిస్తుంటుంది. అండ్ మనకి అక్కడ ఏం జరుగుతుందో ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రిడిక్టబుల్ స్టోరీనే, కొత్త ఏం స్టోరీ అయితే ఉండదు. ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా మనకి మూవీలో అయితే ఎంగేజింగ్ అయితే సీన్లు అయితే ఉండవు. చూస్తున్నాము వెళ్తుంది, చూస్తున్నాం, అలాగని చెప్పి బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది. బట్ ఈ సెకండ్ హాఫే కొంచెం మనకైతే డ్రాగ్లు అయితే అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ ఏదైనా మంచిగా పెడతారు అనుకుంటే క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా కన్వే అయితే చేసేస్తారు. అండ్ ఈ మూవీ స్టోరీ చూసుకుంటే ఒక 3 hours 4 hours ఉండే స్టోరీలాగా అయితే కనిపిస్తుంది. వాళ్ళు సింపుల్గా మన తమిళలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సీన్ టు సీన్ తను ఎట్లా ఎదిగాడు అండ్ ఎట్లా చేశాడు ఇవన్నీ క్లియర్గా చూపించుకుంటే మూవీ 4 hours కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళంతా కంబైన్ చేసి 2 hours పెట్టేసరికి అయితే మనకైతే తను ఎదుగుతున్న ప్రాసెస్లో తన మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ చూపించడం తర్వాత మనకి అంత కన్వీనియంట్గా ఉండదు. అండ్ మూవీలో ఇంకొకటి ఏం సీన్ అంటే, అక్కడ ఏదైనా జరిగితే మనమైతే రియాక్ట్ అయితే అవ్వాలి. కానీ ఈ మూవీలో మనం అక్కడ ఏం జరిగినా కూడా రియాక్ట్ అయితే అవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తను కొన్ని కొట్టేస్తే తనకి ఏదైనా అయితే మనం ఫీల్ అవ్వాలి, కానీ మనం ఫీల్ అవ్వము. ఒక హీరోని కొడితే మనం ఫీల్ అవ్వాలి, బట్ అది మనం అయితే ఫీల్ అవ్వము. సో ఇక్కడ కనెక్టివిటీ అయితే మిస్ అయింది. అండ్ ఇదే మెయిన్గా మన డైరెక్టర్ అయితే డ్రాగ్ అయితే చేసుకున్నారు. తను కొంచెం హోంవర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఇక్కడ వరకు అయితే డైరెక్టర్ కొంచెం ఫాల్ట్ అయితే ఉంది. ఇందుకు మించేసి అయితే మూవీ ఓవరాల్గా అయితే 1 time అయితే చూడొచ్చు, డెఫినెట్గా చూడొచ్చు. చాలామంది రాడు అనే స్టేజ్ అయితే మూవీ అయితే కాదు, చాలా డీసెంట్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ అనేసరికి చాలామందికి చిరాకు అయితే వస్తుంది. ఇది నా ఓవరాల్ ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. నా రేటింగ్ వచ్చేసి అయితే 3 అయితే 2.5 అయితే ఇస్తాను. అండ్ 5కి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ జై హింద్.